పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మా సార్, ఇప్పుడు చాలా మందికి ఉండే ఇష్యూ సార్ ఇది. కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా, వర్క్ లోడ్ ఎక్కువైపోయినా, లేకపోతే ఏదైనా థాట్స్ ఉంటే నిద్ర పట్టదు. సో న్యాచురల్గా నిద్ర రావడానికి అంటే టాబ్లెట్స్ తీసుకుంటారు కొంతమంది, లేకపోతే గమ్మీస్ అని అవి తీసుకుంటారు. అవి కాకుండా న్యాచురల్గా ఆయుర్వేదంలో ఏదైనా ప్రికాషన్స్ ఉన్నాయా సార్? సో చాలా ఉన్నాయండి. ఇప్పుడు అందరూ వాడక దివ్యమైనటువంటి ఒక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. సో అసలు ఈ నిద్ర రాకపోవడానికి కారణం గురించి మనం తెలుసుకున్న తర్వాత ఫార్ములా కూడా మనం తెలుసుకున్నామండి. రకరకాల కారణాలు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, లేటుగా ఆహారం తీసుకోవడం కారణం కావచ్చు, వ్యాయామరహిత జీవితం కారణం కావచ్చు, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం కారణం కావచ్చు, వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు, సేనగది సరిగ్గా కన్వీనియంట్గా లేకపోవడం కారణం కావచ్చు, కొన్ని వ్యాధులు కారణం కావచ్చు. ఉదాహరణకు ఈ షుగర్ వ్యాధి, తర్వాత కీళ్ళ నొప్పులు, ఆస్మా ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు ఆ యొక్క జబ్బుల ప్రభావం చేత కూడా నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని అదేవిధంగా కడుపులో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా, కడుపులో మంట ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. ఇలాంటి వీటి వల్ల కారణం కావచ్చు. అదేవిధంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొన్ని జబ్బులకు తప్పని పరిస్థితుల్లో వాడవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవి వాడినప్పుడు కూడా వాటి యొక్క ప్రభావం చేత కూడా నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటికన్నిటికి కారణం ఏమిటంటే ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, లేకపోతే కాస్త ఉత్పత్తి జరిగినా అది సరిగా పనిచేయకపోవడం కానీ జరుగుతుంటుంది. దీనివల్ల నిద్ర పట్టదు. సో దీని సారాంశం అంతా ఇదేనండి. ఎప్పుడైతే మనము ఆహారం ద్వారా కానీ, లేకపోతే సర్వసిద్ధంగా ఇతర మార్గాల ద్వారా కానీ మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఉత్పత్తి సక్రమంగా చేయగలిగితే సహజంగా నిద్రపడుతుంది. ఇది దీనికి చేయాల్సింది. మరి సహజ సిద్ధంగా మెలటోనిన్ అనేది ఉత్పత్తి అయినప్పుడే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. కృత్రిమంగా మనం మెలటోనిన్ అలాంటి పదార్థాలు వాడుకున్నప్పుడు తాత్కాలికంగా దాని యొక్క ప్రభావం ఏదైనా ఉండినప్పటికీ దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక రకాలైన సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలను ఉపయోగించుకొని ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేయడము, ఉన్నటువంటి ఆ యొక్క మెలటోనిన్ కూడా బాగా పనిచేయడం మంచిది. సో ఆ మెలటోనిన్ ఉత్పత్తి అయ్యేందుకు ఎలాంటి క్షేమదాయకమైన ఔషధాన్ని వాడుకోవాలంటే చాలా నేను వీడియోస్ కూడా చెప్పడం జరిగిందండి. జటామాంసి. సో జటామాంసి అనేటువంటి ఔషధము మనకు వేర్ల రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో కూడా దొరుకుతుంది. వేర్లు పొడి చేసుకోవడం కాస్త కష్టం కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని తెచ్చి వాడుకుంటే సరిపోతుంది. ఒక జటామాంసి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. స్టాండర్డ్ ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఆ జటామాంసి చూర్ణాన్ని తెచ్చుకొని 100 గ్రాములు జటామాంసి చూర్ణం తీసుకోవాలి. అందులో 10 గ్రాములు జాజికాయలను బెత్తగా చూర్ణం చేసేసి 10 గ్రాముల జాజికాయల చూర్ణము, 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం. దాల్చిన చెక్క కూడా ఏదంటే అది వాడకూడదండి. ఈ మధ్య అన్ని కల్తీమయం అయిపోయాయి కాబట్టి దాల్చిన చెక్క కూడా మనం విచారించేసి కనుక్కొని మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్క, సువాసన భరితంగా ఉన్నటువంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని బాగా ముడతలు పడి ఉంటుంది అనమాట. అది మడతలు ఉంటుంది దాల్చిన చెక్క, మంచిదండి అది. సో చాలా మందికి తెలియదు. స్ట్రైట్ గా వస్తాయి కొన్ని, సన్నగా స్ట్రైట్ గా. అలాంటి పల్చగా ఉండడం మంచిది కాదండి. మందంగా ఉండాలి, ముడతలు పడేసి కర్లింగ్ ఉండాలన్నమాట. అలాంటి దాల్చిన చెక్క మంచిది అనమాట. సో సిలోన్ దాల్చిన చెక్క అని చెప్పేసి దొరుకుతుంది. అది దొరికేట్లయితే మరి మంచిది. లేనటువంటి పక్షంలో నేను చెప్పినట్లు మందంగా ఉండేసి ఇట్లా కర్లింగ్ టైప్ లో ఉన్నది సరిపోతుందండి. సో దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు కలుపుకోవాలి. సో ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక 100 ml గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలుపుకోవాలి. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చండి. తాగేసి కలుపుకొనేసి టీ తాగినట్టు, చాయ్ తాగినట్టు రాత్రి తాగేసి పడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా మరి మెలటోనిన్ ఉత్పత్తి జరిగి నిద్ర రావడం మొదలవుతుంది. మరి సార్ ఇంత ఉపోత్కతం చెప్పాడని చెప్పేసి కొంతమంది ఒకరోజు వాడేసి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆయుర్వేద మందులు, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు ఎక్కువ శాతం 190% ఔషధాలు జీవ గడియారాన్ని రెక్టిఫై చేసేదానికి, సరిదిద్దేదానికి టైం తీసుకుంటాయి. కాబట్టి దేహతత్వాన్ని అనుసరించి, వ్యాధి యొక్క ఉధృతిని అనుసరించి, వాళ్ళు పాటించేటువంటి నియమాలను అనుసరించి కొంతమందికి త్వరగా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి కాస్త టైం పడుతుంది. ఏదో 2 రోజులు వాడి 3 రోజులు వాడి మాకు రిజల్ట్ రాలేదని అనుకోకుండా కాస్త కొంచెం ఓపిక పట్టుకొని రెగ్యులర్గా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క ఫార్ములాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఈ జటామాంసి
మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల్లో అగ్రగామిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో స్ట్రెస్, మానసిక ఒత్తిడి వల్లనే చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. సో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చక్కటి నిద్రను కలుగజేసేందుకు కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయి. అట్లే దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ కొన్ని రకాలైన పదార్థాలు, సిసిమిక్ యాసిడ్, సినమాల్డిహైడ్, కామారిన్స్, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడుకు ప్రశాంతత కలగజేయడమే కాకుండా మెదడులో తయారైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా మెదడును ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడమే కాకుండా మెలటోనిన్ ఉత్పత్తి బాగా అయ్యేందుకు దాని యొక్క ప్రభావం చేత చక్కటి నిద్ర వచ్చేందుకు దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంకొక పదార్థం జాజికాయలు చెప్పాను. జాజికాయల్లో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా చక్కటి నిద్ర కలుగజేసేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జాజికాయ కూడా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేవిధంగా రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు మరి దేహంలో మరి యొక్క నిద్ర ఎప్పుడైతే సరిగ్గా లేదో ఈ యొక్క ప్రభావం చేత బాడీ పెయిన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఇలాంటి నొప్పులు కూడా కలుగుతుంటాయి. కాబట్టి అలాంటి నొప్పులు కూడా తగ్గేందుకు పరోక్షంగా ఈ యొక్క జాజికాయ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కొన్నాళ్ల పాటు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. దీంతో పాటు మరి మన ప్రేక్షకులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, రాత్రిపూట సరే ఈ ఔషధాన్ని పాలలో కలిపి సేవిస్తారు. పాలలో ట్రిప్టోఫాన్ అనే రసాయన పదార్థము ఉంటుంది, ఇది నిద్రను కలుగజేస్తుంది. అదేవిధంగా తేనెలో కూడా మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉంది, ఇది నిద్రను కలుగజేస్తుంది. ఇవన్నీ నిద్రను కలుగజేసేటివి. ఇక్కడ రాత్రిపూట ఆ పాలను తాగిన తర్వాత పడుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఒక తిరిగేటువంటి చక్రాన్ని కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి. సైకిల్ చక్రం అనుకోండి, మరొకటి కానీ. ఆ చక్రం చుట్టూ ఏ విధంగా తిరుగుతుంటుందో ఆ విధంగా కళ్ళు మూసుకొని మన కళ్ళను కూడా ఆ డైరెక్షన్ లో తిప్పుతుండాలన్నమాట. సో కొద్దిసేపు ఆరోహణ క్రమం ఈ డైరెక్షన్ లో తిప్పుకోవాలి, కొద్దిసేపు ఈ డైరెక్షన్ లో తిప్పుకోవాలి. ఈ విధంగా చేస్తుంటే మనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా నిద్రపోతామండి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, వీలైనంత వరకు రాత్రిపూట ఎంత పిందరేడు ఆహారం తీసుకుంటే అంత చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. చాలా మందికి తెలియదండి. ఎంత వీలైతే అంత మాక్సిమం 7 లోపు రాత్రిపూట డిన్నర్ ముగించగలిగినటువంటి వాళ్ళకు చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. అప్పుడు కూడా ఆ డిన్నర్లు కూడా ఎలాంటిది, చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారం ఉండాలి. ఆయిల్ ఫుడ్స్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ కాకుండా ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలతో డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత సలాడ్స్ కానీ, సీజనల్ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వీటితోనే కడుపు నింపుకొని నిద్రపోవడం మంచిదండి. కానీ అవి జల్దీ అరిగిపోతాయి కదా సార్. అరిగిపోయినప్పుడు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు కడుపులో ఆకలి వేస్తే మధ్యరాత్రి నిద్ర రాదు, అప్పుడు ఫుల్ ఉంటుందా స్టమక్? చాలా మంచి ప్రశ్న వేశారండి. మన దేహానికి ఏది అలవాటు చేస్తే అట్లా అలవాటు పడిపోతుంది. అడాప్ట్ చేసుకో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నిజంగా చాలా మందికి ఈ డౌట్ కూడా వస్తుంటుంది. కొంతమంది నన్ను కూడా అడిగారు డైలీ ప్రాక్టీస్ లో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ 7కి మీరు ఆహారం తీసుకున్నట్లయితే ఇలాంటి తేలిక పదార్థాలు ఆల్మోస్ట్ 3 hours 4 hours డైజెస్ట్ అయిపోతాయి. సో 11, 12 కంతా పొట్ట ఖాళీ అయిపోతుంది. అప్పుడు మళ్ళా ఆకలి కావడము, అసౌకర్యంగా ఉండడము, కడుపులో అనీజీగా ఉండడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కొన్నాళ్ల పాటు ఏం చేయాలంటే, తప్పని పరిస్థితి ఓ గ్లాస్ ఆఫ్ పల్చటి బటర్ మిల్క్, పల్చటి తాజా మజ్జిగ రాత్రిపూట కావాలంటే కాస్త ఒక స్పూన్ తేనె వేసుకోవచ్చు, లేకపోతే అలాగే తాగొచ్చండి. అట్లా కొన్నాళ్ళు మనం అలవాటు చేసినట్లయితే క్రమక్రమంగా మరి ఆ బటర్ మిల్క్ తాగాల్సినటువంటి అవసరం రాదు. ఒక వారం 10 రోజులు అట్లా, ఏదైనా 10 రోజులు కానీ 15 రోజులు కానీ తర్వాత ఆటోమేటిక్ గా బాడీ అలవాటు పడిపోతుందండి. సో ఇది ఏంటంటే మన దేహ ధర్మాలు కూడా, మానవుడు కూడా దినచర్య అంటే ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు మన పనులు చేసుకొని రెస్ట్ తీసుకోవాల్సిన దేహ ధర్మం అనేది, దేహ తత్వం అనేది, దేహ నిర్మాణం అనేది ఈ విధంగా మానవ నిర్మితం జరిగిందనమాట. కాబట్టి రాత్రిపూట మనం శారీరక శ్రమ మనకు లేకపోయినప్పటికీ లోపల అవయవాలకు శ్రమ ఉన్నప్పుడు మరి బాడీ రికవరీ కానీ, తర్వాత ఈ రిపేర్ క్లీనింగ్ మెకానిజం ఉండదు, దెబ్బతింటుంది అనమాట. కాబట్టి మంచి ప్రొడక్షన్, మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరగాలన్నా తేలికైన ఆహారం తీసుకోవాలి. మాక్సిమం 11, 12 గంటలకు ఎప్పుడైతే మనం ఫ్రీగా వదిలిపెట్టేస్తామో అప్పుడు బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది, చక్కటి మెలటోనిన్ ఉత్పత్తి అయిపోతుంది. మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా రావండి. కొంతమందిలో వచ్చినప్పుడు నేను చెప్పినట్లు మజ్జిగ వాడుకుంటే సరిపోతుందండి. సార్ ఇప్పుడు మెలటోనిన్ అంటే గుర్తొచ్చింది. మామూలుగా ఇప్పుడు ఆయుర్వేదంని తీసుకోకపోయిన వేరే వాళ్ళ వ్యక్తులు నార్మల్ మోడర్న్ మెడిసిన్ వేసుకుంటారు, దాంట్లో కూడా మెలటోనిన్ ఉంటుంది. కానీ ఆ మెలటోనిన్ పిల్స్ వేసుకున్నప్పుడు లావ్ అయిపోతారు, ఉబ్బడం స్టార్ట్ అవుతుంది.
దీంట్లోనూ మెల్టన్ దీంట్లో కూడా మెల్టన్ ఉంది కదా, అలా అన్నప్పుడు ఇక్కడ లావ్ అవ్వము, ఇక్కడ ఎందుకు లావ్ అవుతాము? కృత్రిమంగా తయారైనటువంటి ఔషధాలు బాడీలో కొన్ని రకాల అవాంఛనీయ లక్షణాలు కలుగజేస్తుంటాయండి. అందుకే నేను మొదట్లోనే చెప్పడం జరిగింది, న్యాచురల్ ప్రొడక్షన్ జరిగినప్పుడు న్యాచురల్ ఆహారము జనరల్ గా మనం ఆహార పదార్థాలు కూడా తీసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ తీసుకున్నా చాలా వరకు బాడీ ఎంత అవసరం అంత తీసుకుని బయటకు విసర్జించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ బాడీకి జనరల్ గా హాని తలపెట్టేటువంటి పరిస్థితి రాదు. కానీ ఇట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మీరు మెలటోనిన్ కానీ ఏది తీసుకున్నప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాని వల్లనే ఈ వెయిట్ రావడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం కానీ, మానసికపరమైన ఇబ్బందులు రావడం కానీ, రీబౌండ్ ఎఫెక్ట్ రావడం కానీ. రీబౌండ్ ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్ ఇన్ని మిల్లీగ్రాములు వేసుకుంటారు, కొన్నాళ్ళ తర్వాత కృత్రిమంగా తయారు చేసినటువంటి మెలటోనిన్ వాడితే ఆ డోస్ పనిచేయదు. సో కొన్నాళ్ళ తర్వాత డోస్ పెంచాల్సి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళు వాడిన తర్వాత అది పనిచేయదు, అయిపోతుందండి. అలా కాకుండా ఇక్కడ ఇలాంటి మెడిసిన్స్ ఏంటంటే సో పని చేయడం స్లోగా పనిచేసినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే అందరికీ స్ట్రెస్ చేసి చెప్పేది కారణం ఏంటంటే ఏదో ఒక రోజు వాడి 2 రోజులు వాడి 4-5 రోజులు వాడి నిద్ర రాదు అనుకోకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మరి కొద్దిగా వెయిట్ చేసి అవసరాన్ని బట్టేసి మరి ఆ మందులు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. తాత్కాలికంగా కావాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధానికి తోడు వాళ్ళు ఏదైనా కృత్రిమ మందులు కూడా వాడుకోవచ్చండి, విత్ ఏ గ్యాప్ ఆఫ్ ½ an hour or 1 hour. క్రమక్రమంగా వాటిని డోస్ తగ్గించేసేసి వాటిని క్రమక్రమంగా విత్డ్రా చేసినా సరిపోతుంది. అంతేగాని కేవలం కృత్రిమ రసాయన ఔషధాల మీదనే ఆధారపడడం మంచిది కాదు. ఈ నేపథ్యంలో డాక్టర్స్ కూడా చెప్పేది కూడా అవసరాన్ని బట్టి వాడుకోమని చెప్తారు, కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పరండి. అందుకే డాక్టర్స్ అవసరమైనప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, కొన్నాళ్ళ పాటు వాడేసేసి మీరు మంచి ఆహారం తీసుకోండి, టయానికి రెస్ట్ తీసుకోండి, మానసిక ఒత్తిడి తగ్గించుకోండి ఏదో చెప్తుంటారు అన్నమాట. కాబట్టి ఏమాత్రం మంచిది కాదండి ఆ కృత్రిమ మెడిసిన్స్ ఎక్కువ రోజులు వాడడం మంచిది కాదు. ఓకే మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.